హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఛానల్ స్టార్ట్ చేసి చాలా డేస్ అయినా రెగ్యులర్గా అయితే వీడియోస్ ఏమి అప్లోడ్ చేయలేదు. ఇంక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ మంగళవారం కదండి, నేనైతే మార్నింగే లేచి ముగ్గు అయితే పెట్టేశాను. ఎవ్రీ మంగళవారం అలాగే నేను ముగ్గు పెడుతూ ఉంటాను. ఇంకా మార్నింగ్ పిల్లలు అయితే నాకు 5:30, 6 లోపల అయితే లేచేస్తారు. లేచేసిన తర్వాత ఇద్దరైతే పాలైతే తాగారండి. పాలు తాగి ఇద్దరిని కూర్చొని పెట్టున్నాను. ఇద్దరు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా స్నాక్స్ అయితే వాళ్ళ డాడీ తెచ్చారు నైట్. ఆ స్నాక్స్ అయితే వేసిస్తూ ఉంటే ఇంకా పాప వాడి దగ్గర నుంచి లాక్కుంటూ ఉంటే పాప కూడా ఏడుస్తూ ఉంది. వాడి దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ వాడినే కొట్టడానికి ట్రై చేస్తూ ఉంది. సో క్లిప్ బాగుండేసరికి ఒకసారి అయితే షూట్ చేశాను. నేను బయట అలాగే ముగ్గేస్తున్నాను కదా, ఇద్దరు కూర్చొని తింటూ నా వైపు అయితే చూస్తూ ఉన్నారు. చూస్తారు కదా, మా పాప అయితే బాబు కంటే చాలా యాక్టివ్ అండి. ఇంకా సరే అని చెప్పేసి వాడు తీసుకున్నాడని ఫేస్ చూడండి ఎలా పెట్టిందో. ఇంక సరేనమ్మా తీసుకో పాప, తీసుకోమ్మా అంటే కామ్గా ఉంది. ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే పిల్లలతో నాకు సరిపోతుందండి. ఇంకా లేయంగానే ఇంకా రైస్ అయితే పెట్టేశానండి. బయట ముగ్గు అన్నీ వేసేసిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను. నైట్ అయితే మాకు కొంచెం వాటర్ అయితే రాలేదండి. ఇంకా మార్నింగ్ లేచి చూసేసరికి వాటర్ అన్నీ ఉన్నాయి. ఇంకా నైట్ అంతా ఏం వర్క్ చేయలేదు, పని అంతా చేయకుండా అట్లాగే పడుకుని వేసేసాను. ఇంకా మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది, అందుకోసమే త్వరగా రైస్ కడిగి పెట్టేశాను. రైస్ కడిగి పెట్టేసి ఒక సైడ్ ఏమో చామగడ్డలు ఉన్నాయి కదండి, చామదుంపలు అయితే కర్రీ చేస్తామని పెట్టేశాను. బట్ ఏంటంటే బాబుకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పులుసు కూరలు అవి అయితే నేను పెట్టనండి. ఎందుకంటే వాడు సరిగ్గా తినడు. వాడికి ఇష్టమైన రైసే పెడతాను. అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే బాబుకి మాత్రం తాలింపు లాంటివి పెట్టి పంపిస్తూ ఉంటాను. ఇంకా నైట్ అయితే నేను దోసపిండి అయితే వేశాను కదండి, ఆ దోసపిండి అయితే చూడండి ఎంత బాగా పొంగిందో. ఇంకా దోశ కూడా ఏం పోయలేదండి. ఇంకా వాడికి పాలు అయితే ఇచ్చాను, పాలు బ్రెడ్ ఇచ్చాను, 2 తిన్నాడు. తిన్న తర్వాత బాక్స్ అయితే పెట్టేశాను. చూడండి వాళ్ళ డాడీ నైట్ అయితే వాడి కోసం స్నాక్స్ అయితే తెచ్చాడు. బాబుకి ఇంకా ఫ్రూట్స్ అవి ఏమైనా పెడదాము అంటే ముందుగానే చాలా జలుబు చేసింది. సరేలే ఒక 2 డేస్ ఇవి పెడదాము, మిక్చర్ అవి పెడదాము అని చెప్పేసి ఇవైతే పెట్టానండి. ఇంకా బాటిల్లో పాలు కూడా పెట్టాను. పాలు పోసేసి ఇంకా వాటర్ బాటిల్ అన్నీ వాష్ చేసేసి నీట్గా అయితే పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా అంత లోపలైతే అప్పుడే 7:50 అయిపోయిందండి. బాబుకి 8:10 అంతా ఆటో వచ్చేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి రెడీ చేసేసుకొని ఇంకా కిందకైతే నేను స్నానం చేసేసి కిందకైతే బాబుని అయితే తీసుకెళ్తున్నాను. అప్పటి వరకు అయితే ఆడుతూ ఉంటాడు, కానీ ఆటో రాగానే ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు. సరే అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తూ ఉన్నాను ఫాస్ట్గా. మళ్ళీ మన కోసం వాళ్ళు కింద వెయిట్ చేస్తూ ఉంటారని. చూడండి ఎలాగ ఏడుస్తున్నాడో. ఈ కొంచెం సేపే ఏడుస్తాడండి. మళ్ళీ కిందకి వెళ్ళి ఆటో ఎక్కాక కొద్దిసేపు ఏడుస్తారు. తర్వాత ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, వాళ్ళతో ఆడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాడు. ఇదండి, బాబునైతే స్కూల్కి పంపించేశాను. ఇప్పుడు నేను వచ్చేసి బాబుకైతే ఫ్రైడ్ రైస్ లాగా చేసి పంపించేశానండి, పుదీనా రైస్ లాగా చేసి పంపించేశాను. ఇంకా నేనైతే వస్తూ ఉన్నానండి. ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. కర్రీ చెప్పాను కదా, చామగడ్డల కూర అయితే చేయాలి. మార్నింగ్ అయితే తాలింపు అంతా వేసేసానండి. బట్ చామగడ్డలు వలిచేసరికి చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ బాబుకి రెడీ చేసేసాను. తర్వాత అయితే నేనైతే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఆఫ్టర్నూన్కి. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ వీడియో తీస్తూ ఉంటే ఆయనతో మాట్లాడుతూ నేను కూడా మా వారితో మాట్లాడుతూ నేను ఇంకా కూర అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆ గ్యాస్ చూడండి చాలా గ్యాస్ కూడా వెలగడం. తర్వాత ఆనియన్స్, తర్వాత టమాటోస్ ఒక 2 కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఏంటంటే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసానండి. వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఈ చామగడ్డలు వేసేసేయాలండి. దాంట్లో వేసేసి కొంచెం ఏంటంటే పసుపు, ఒక 2 స్పూన్స్ కారం వేసేసి కొంచెం బాగా చామగడ్డలు బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, పసుపు అన్నీ చామగడ్డలకు పట్టాక కొంచెం అయితే చింతపండు రసం అయితే పోయాలండి. కొంచెం చిక్కగా గుజ్జులాగా చేసుకొని చింతపండుని అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 5 or 10 మినిట్స్ ఉంటే ఇంకా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇలాగే చామగడ్డలో ఎగ్ కానీ ఇంకా చేపలు ఉంటాయి కదా, అవి వేసి వండుకున్నా చాలా బాగుంటుందండి. ఇంకైతే మా హస్బెండ్తో మాట్లాడుతూ గిన్నెలు అయితే తోముతున్నాను. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, చాలా అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇవన్నీ కడిగే లోపల చాలా టైం అయిపోతుంది. ఇంకా బట్టలు అయితే నిన్న వాష్ చేశాను కదండి, అవి అయితే అసలు ఆరలేదు. అవన్నీ బయట వేసేసాను నీట్గా. ఇంకా బాబు వెళ్ళిపోతే ఇంకేమీ అంతేమీ పని ఉండదండి. అంటే పాప ఉంటుంది, తను చూసుకోవాలి. బాబు అయితే వెళ్ళిపోతే అంటే వాడైతే తిరుగుతూ అట్లా ఉంటాడు కాబట్టి వాడిని అరవడానికి సరిపోతుంది టైము. ఇంకా సరే అని చెప్పేసి గిన్నెలన్నీ తోముకుంటూ ఉన్నాను మా ఆయనతో మాట్లాడుతూ.
ఇంకా నైట్ అయితే మా వారైతే కూరగాయలు అయితే తెచ్చారండి. కూరగాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయంట. అవన్నీ కూరగాయలు చూసారు కదా, కొన్నే ఉన్నాయి. కానీ ఆ కూరగాయల కాస్ట్ వచ్చేసి 600. ఒక టమోటాస్ వచ్చి 100 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా నైట్ అయితే అవన్నీ నేను సర్దలేక అలాగే పెట్టేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ పనులన్నీ అయిపోయాక కూరగాయలు అయితే తీసానండి. తీసేసి మామూలుగా అవన్నీ సర్దుతూ ఉన్నాను. ఆనియన్స్ అన్నీ బుట్టలో వేసాను. ఇంకా టమాటాస్ ఉన్నాయండి. టమాటాస్ అన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టాను. నేను ఏంటంటే కవర్స్లోనే స్టోర్ చేస్తానండి. కవర్స్లో అయినా కూడా వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రెష్గానే ఉంటాయి. వాటిని ఏంటంటే కవర్లో పెట్టినప్పుడు గాలి పోకుండా కొంచెం గట్టిగా కడితే బాగా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇంకా పుదీనా ఉంది కదండి, ఇక్కడ పుదీనా వచ్చేసి ఒక పుదీనా కట్ట వచ్చేసి 80 రూపాయలంట. పుదీనా పచ్చడి అవి చేస్తూ ఉంటాను కాబట్టి మా హస్బెండ్ తెస్తూ ఉంటారు. ఇంకా పచ్చిమిరపకాయలు, దొండకాయలు, ఇంకా ఈ వర్షాలకి కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోయాయండి. ఎంత పెరిగాయంటే కేజీ టమోటాస్ వచ్చి 100 రూపీస్ అంత పెరిగిపోయినాయి. ఒక గోంగూర కట్ట వచ్చేసి 10 రూపీస్ అలా అమ్ముతున్నారు. సో ఇంకా మనమైతే తినక తప్పదు కదా, సో మనమైతే కొనుక్కోవాల్సిందే. కూరగాయల కాస్ట్ ఎక్కువ ఉన్నా చూడండి, కూరగాయలు మాత్రం చాలా అంటే వర్షాలకి చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి. మామూలు అప్పుడు అంటే వర్షాలు పడినప్పుడు అయితే కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఎంత గ్రీన్గా పచ్చగా చాలా బాగున్నాయి. నాకైతే ఈ వెజిటేబుల్స్ అయితే బాగున్నాయి. కాకపోతే కాస్ట్ చూస్తే చాలా హై, బట్ ఏంటంటే తినాలి తప్పదు. సో ఇంకా అయితే ఫ్రిడ్జ్లో నుంచి బాక్స్ అయితే తీసాను. ఆ బాక్స్లో అంటే వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటారు కదా, ఆ బాక్స్ అయితే కొంచెం జిడ్డుగా ఉంది. అందుకోసమని అది కడుగుతూ ఉన్నాను. ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు పాప ఏడుస్తూ ఉండేసరికి ఇంకైతే నేను క్లీన్ చేయలేదు. సరే అని చెప్పేసి అది వరకు క్లీన్ చేసి నీట్గా అయితే పొడి బట్టతో తుడిచేసానండి. తుడిచేసి ఇంకా కూరగాయలన్నీ దాంట్లో అయితే నీట్గా సర్దేసుకున్నాను. మన ఛానల్లోని వీడియోస్ అయితే చాలామంది వాచ్ చేస్తున్నారండి, చాలా ఇష్టంగానే చూస్తున్నారు. ఎందుకంటే వ్యూస్ కూడా చాలా బాగానే వస్తున్నాయి. బట్ ఏంటంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ స్టార్ట్ చేసి వచ్చేసి 3 years అయిపోయిందండి. 3 years నుంచి రెగ్యులర్గా మనం ఏం వీడియోస్ పెట్టడం లేదు. మామూలుగా అప్పుడైతే వీడియోస్ పెడుతున్నప్పుడు వ్యూస్ బాగానే వస్తున్నాయి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. మధ్యలో ఆపుతూ అలా ఉండడం వల్ల సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతూ ఉన్నారు. లాస్ట్ అయితే బాగా గ్రోత్ అయిందండి మన ఛానల్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చేస్తాంలే అని అనుకుంటూ ఉన్నాను. అంతలోపు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఆ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఆపేశాను. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ముందు బాబు తర్వాత పాప అయ్యేసరికి వాళ్ళిద్దరిని చూసుకోవడానికి నాకు కొంచెం కష్టమైపోయిందండి. వాళ్ళిద్దరిని చూసుకొని మళ్ళీ ఇంట్లో మొత్తం చూసుకొని ఇంకా యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. ఇంకా యూట్యూబ్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఇంకా వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవాలి, వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి, మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, చాలా కష్టం. ఇవన్నీ పిల్లల్ని చూసుకుంటా ఇదంతా చేయడం చాలా కష్టం అని చెప్పేసి కొన్ని రోజులైతే ఆపేశాను. తర్వాత పాపకి ఒక 7 months అలా ఉన్నప్పుడు మళ్ళీ ఒక 2 వీడియోస్ అలా పోస్ట్ చేశానండి. తర్వాత కూడా చేస్తాం అంటుంటే ఇంకా చేయలేకపోయాను. ఈ విధంగా అయితే నేనే యూట్యూబ్ని అంటే వెనక్కి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా కుదరదు చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ చేయడం అనేది నా ఒక కళ అండి. అందుకోసం అని చెప్పేసి వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏమైనా కూడా నేనైతే యూట్యూబ్ చేయాలి అని కన్ఫర్మ్ అయ్యేసి యూట్యూబ్ అయితే ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నాను. నిన్నటి నుంచి అయితే డైలీగా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఇంక నుంచి రోజు కూడా మీకు మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. నా ఛానల్ని ప్లీజ్ నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చూస్తారు కదా నా యూట్యూబ్ స్టోరీ అయితే స్టాప్ చేస్తూ ఆపుతూ ఇంత దూరం తీసుకొచ్చాను. తర్వాత అయితే ఇక్కడైతే కొత్తిమీర, పుదీనా మొత్తం అండి బాక్స్లో అయితే వేసి పెట్టేశాను. పుదీనా అయితే ఒక కవర్లో వేసేసి నీట్గా గట్టిగా కానీ కవర్ కట్టేసి పెడితే అది ఏం పాడవదండి, చాలా బాగుంటుంది. రేపైనా ఎల్లుండైనా పుదీనా పచ్చడి అయితే చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా కరివేపాకు అయితే నీట్గా అయితే తీసేసి పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే రెమ్మలుగా వేసుకుంటారండి, నేనైతే అలాగే ఉంచను. మామూలుగా ఒక్కొక్క కాడగా తీసేసుకొని ఈ బాక్స్లో అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా కొత్తిమీర కూడా తీసేసి నీట్గా అయితే దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా అల్లం ఎప్పుడైనా సరే ఇంకా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు అల్లం తెచ్చుకున్నారనుకోండి, ఫస్ట్ కూరగాయలన్నీ మనము నీట్గా సర్దుకునేటప్పుడు అల్లం ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కానీ వాటర్ వేసేసి అల్లం అంతా దాంట్లో పెట్టేసామనుకోండి, మట్టి అంతా నీట్గా వచ్చేస్తుంది. మనం ఈ కూరగాయలన్నీ సర్దుకునే లోపల అల్లంకున్న మట్టి అంతా వచ్చేస్తుంది, అల్లం చాలా బాగా క్లీన్ అయిపోతుంది. నేను కూడా అలాగే అల్లం అంతా క్లీన్ చేసేసుకొని బాక్స్ అయితే స్టోర్ చేసుకుంటానండి. స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే నీట్గా
తుడిచేసాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే లోపల మెస్సీగా ఉందిలేండి, కానీ బాక్స్ వరకు నీట్గా తుడిచేసాను. ఫ్రిడ్జ్ కూడా ఒకసారి క్లీన్ చేయాలి. ఇంకా బాక్స్లో ఇంకా అల్లము అవన్నీ ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కూరగాయలన్నీ ఒక సైడ్ సర్దిస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.